కాంగ్రెస్కు మద్దతు ఇవ్వలేదని హాకీ స్టిక్తో అటాక్, ఎమ్మెల్యే పిఏ దౌర్జన్యాలు. ఇక ఎమ్మెల్యేల ఇప్పుడైతే గతంలో ఎమ్మెల్యేల పిఏలు ఎట్లా ఉన్నారు, ఇప్పుడే ఎమ్మెల్యేల పిఏలు ఎట్లా ఉన్నారని చూస్తే ఒక ఎమ్మెల్యే పిఏ డైరెక్ట్గా ఏం చేస్తాడు, లారీ లోడు యూరియా కావాలని మాకు పంపించమని అడుగుతాడు. ఇంకో ఎమ్మెల్యే పిఏ ఏం చేస్తాడు, మీరు నాకు మద్దతు ఇయ్యరా అని వాళ్ళ మీద మద్దతు ఇవ్వని వాళ్ళ మీద దౌర్జన్యానికి తెగబడుతున్నారు. మనం ఇటీవల కొన్ని సినిమాలలో ఉన్నారు, పిఏ గారు ఎమ్మెల్యే అంటారు. ఎమ్మెల్యే గారు పిఏ కాదు, పిఏ గారు ఎమ్మెల్యేలు. ఈ రోజు ఎట్లా ఉన్నదంటే వీళ్ళు పిఏ గారు ఎమ్మెల్యేలుగా మారిపోయారు. వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, వీళ్ళ అరాచకాల్లో వీళ్ళు ఉంటారు. పిఏల కంట్రోల్లో ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే పిఏ రక్తస్రావంతో దవాఖానకు బాధితుడు, మాట వినకుంటే సినిమా చూపిస్తానన్న సిఐ వార్నింగ్. సిఐ కూడా ఎవరి మాటలు వింటారంటే ఇప్పుడు బాధితుడు శివరాజు, మహబూబ్ నగర్. ఇది కూడా ఎక్కడ మళ్ళీ బయట ఎక్కనో కాదు, మళ్ళీ మహబూబ్ నగర్లోనే. ముఖ్యమంత్రి ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్. మా పార్టీ అధికారంలో ఉన్నది, మన ఏరియాలో కాంగ్రెస్కు మద్దతు ఉండాలని, లేకపోతే మంచిది కాదని ఒక కాలనీకి చెందిన వ్యక్తిని ఎమ్మెల్యే పిఏ బెదిరించాడు. వినకపోవడంతో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన మహబూబ్ నగర్లో చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం మహబూబ్ నగర్లోని పాత పాలమూరులో ఎన్నికే శివరాజు కారు నడుపుకుంటూ జీవిస్తున్నాడు. గతంలో బీఆర్ఎస్ కార్యకర్తగా కొనసాగ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. శివరాజు అదే ప్రాంతానికి చెందిన ఎల్లంగారి భరత్తో పరిచయం ఉన్నది. ప్రస్తుతం భరత్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి వద్ద పిఏగా పనిచేస్తున్నాడు. ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి పిఏగా భరత్ శివరాజుతో అంటిముట్టినట్టుగా ఉంటున్నాడు. అయితే బుధవారం రాత్రి యూత్ కాంగ్రెస్ నాయకుడు అక్రమ్ శివరాజు వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పిఏ భరత్ పిలుస్తున్నాడు రావాలని చెప్పాడు. దీంతో శివరాజు అతడితో కలిసి వెళ్ళాడు. తన అన్న భరత్ వెంట తిరగాలని, కాంగ్రెస్ కు మద్దతు తెలిపానని అతని తమ్ముడు గౌతమ్ కోరాడు. తాను ఎవరితో తిరగనని, తన పని తాను చేసుకుంటానని శివరాజ్ చెప్పాడు. అక్కడే ఉన్న భరత్ ఏమ్రా తమాషా చేస్తున్నావా అంటూ తీవ్ర పదజాలంతో దూషిస్తూ శివరాజ్పై దాడి చేశాడు. నీకు సినిమా చూపిస్తా సిఐ. శివరాజ్ చికిత్స తర్వాత తిరిగి ఇంటికి వస్తుండగా సిఐ అడ్డగించాడు. అతన్ని మళ్లీ దవాఖానకు తీసుకెళ్లాడు. రిపోర్టు మార్చాలని డాక్టర్ని బెదిరించాడు. రిపోర్టు మారిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని శివరాజు స్పష్టం చేశాడు. దీంతో సిఐ బెదిరిస్తే, అరే శివరాజ్ నా మాట వినకుంటే సినిమా చూపిస్తా. ఇది సో ఈ రకంగా ఈరోజు సిఐలు, ఈ రకంగా పిఏలు ఉన్నారు. ఇది ఎంత దౌర్జన్యం. వాణి మా నాన్న వాను, నేను ఎక్కడ అసలు రాజకీయాల్లో ఉండను, అటువైపు ఉండను ఇటువైపు ఉండను, నా పని ఏందో నేను చేసుకుంటాను అంటే అట్లెట్లా చేసుకుంటావు? గతంలో వాళ్ళకు మద్దతు పలికావు కదా, ఇప్పుడు నాకు మద్దతు పలకాలి. నాకు మద్దతు పలకపోతే నీ సంగతి చూస్తాను. సిఐలు కూడా మహబూబ్ నగర్లో ఈ రోజు ఎట్లాంటి పాలన కొనసాగుతుంది, నల్గొండలో ఎట్లాంటి పాలన కొనసాగుతుంది, ఇక్కడ ఇదే వార్త ఇక్కడ కూడా చూడొచ్చు. యూరియా పాపం పచ్చనోటితో పాయం. ఇదే మొన్న జరిగింది. ఎవరు? ఈ లక్ష్మారెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే పిఏ మాకు యూరియా ఒక లోడ్ పంపించమని అడిగాడు. అది పెద్ద ఎత్తున వైరల్ అయింది. వైరల్ కావడంతో పాటు ప్రతిపక్షాలు ఏంది, ఒక ఎమ్మెల్యే పిఏనే ఒక యూరియా లోడ్ వాడుకుంటే ఇంకా ఎమ్మెల్యే ఎన్ని గోడౌన్లను మార్చేసి ఉంటాడు అన్న వాళ్ళ ప్రశ్న లేవనెత్తారు. ఇది కూడా బాగా ప్రచారం జరిగింది. వెంటనే ఏం జరిగింది అని అంటే, ఇదేదో చిలికి గాలివానై నా మీదేమవుతుందని మొత్తానికి ఆయన తొందరగానే మేల్కొని దాని పరిష్కారానికి నడుం బిగించాడు. 2 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఆలోచించాల్సింది ఏంది, యూరియా పాపం పచ్చను సీఎంఆర్ఎఫ్కు 2 కోట్ల చెక్ ఇచ్చిన బీఆర్ఎస్. ఎందుకు ఈ 2 కోట్లు ఎక్కడి నుంచి ఇచ్చాడు అని అంటే, ఇటీవల లారీ యూరియాను తరలించి గన్మెన్ ఎన్నికల అఫిడవిట్లో 2 కోట్ల ఆస్తి చూపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మరి అంత డబ్బు ఎక్కడదని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి సాయానికి 2 కోట్ల చెక్ ఇచ్చారు. ఎన్నికల కమిషన్కు ఆయన చూపెట్టిన ఆస్తులు 2 కోట్లు కూడా చూపెట్టలేదు. 22 నెలల్లోనే అంత డబ్బు ఎట్లా సంపాదించాడు అనేది ఒక క్వశ్చన్ కాక, ఈయన కొడుకు రిసెప్షన్కు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడదాం అనుకున్నాం. ఈయన పెళ్లి ఇటీవల అయింది. ఆయన కొడుకు రిసెప్షన్కు 2 కోట్ల రూపాయలను ఖర్చు పెడదాం అనుకున్నాం. కానీ ఈ యూరియా సమస్య ఉండడం కాదు, యూరియాకు దారి మళ్ళింది అనే దాంట్లో తాను ఉండడం. ఇప్పుడు తన పిఏ యొక్క ఫోన్ ఆల్రెడీ ట్రాక్ చేయడం జరిగింది. ఇంటెలిజెన్స్ కి రిపోర్ట్ వెళ్ళింది. ముఖ్యమంత్రి వాళ్ళ కార్యాలయాన్ని పిలిచాడు. దీనికి వెంటనే ఏదో ఒకటి చేయరా బాబు అన్నాడు. నా ఒక్కరికి డబ్బులు ఇస్తే సరిపోదు, జనాలకు అవపడేటట్టు, జనాలకు కూడా మేలు జరిగేటట్లు ఇవ్వాలి అని అన్నారు. సో సంపాదించిన దాంట్లో కొంత తప్పనిసరి దొరికినప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన సంపాదించిన దాంట్లో కొంత డబ్బుని దొరికినప్పుడు ఇవ్వడం మొదలుపెట్టాడు. అది 2 కోట్లు. అది కూడా ఆయన ఎంత గర్వంగా చెప్తున్నాడు, నా కొడుకు రిసెప్షన్ కు 2 కోట్లు పెట్టాలనుకున్నాను, ఆ 2 కోట్లు మీకు ఇస్తున్నాను. ఒక ఎమ్మెల్యే ఏ స్థాయిలో ఉన్నాడు, ఈయన ఫస్ట్ టైం అక్కడ ఎమ్మెల్యే అవుతున్నాడు లక్ష్మారెడ్డి. అక్కడ ఇంతకుముందు భాస్కర్ రావు ఉండేది, ఇప్పుడు ఆయన అయ్యాడు.
ఎమ్మెల్యే అయ్యి 22 నెలలు అయింది. 2 కోట్ల రూపాయలతోటి ఆయన రిసెప్షన్ ఏర్పాటు చేస్తే పెళ్లి ఎంత జరిగినట్టు, ఇంకా మిగతా కార్యక్రమాలకు ఎంత సంపాదించినట్టు. ఈరోజు 2 కోట్లు సీఎంఆర్ఎఫ్కి ఇవ్వడం చాలా మంచి విషయం. కానీ ఈ 2 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, 2 కోట్లు పెట్టి ఖర్చు చేసేంత స్థాయి ఎలా పెరిగింది, ఇవన్నీ విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. మరి అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కానీ మిగిలిన నాయకులు కానీ ఆయన అఫిడవిట్లోనే 2 కోట్ల రూపాయలు చూపెట్టట్లేదు. కానీ ఈరోజు కేవలం రిసెప్షన్ కోసం ఆయన బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు దీని మీద ముఖ్యమంత్రి కానీ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అని ఏది అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ల మీద పడుతున్న ఏసీబీ, మరి ఆదాయానికి మించి ఆస్తులు, ఎందుకంటే అఫిడవిట్లో చూపెట్టిన దానికంటే ఎక్కువ రిసెప్షన్కే ఖర్చు పెడుతున్నారు అని అంటే ఈయన బంధువులు, ఈయన బినామీలు, ఈయన కుటుంబ సభ్యులు, ఈయన స్నేహితుల మీద ఒకటేసారి దాడి చేస్తే ఎన్ని కోట్ల రూపాయలు బయటకు వస్తాయి? ఇది ఆలోచించాల్సిన అవసరం. మరి ఏసీబీ ఆ పని చేస్తుందా? చేయదు. ప్రభుత్వం అనుమతిస్తుందా? ఎందుకంటే ఏసీబీ ఎమ్మెల్యేల మీద దాడులు చేయాలంటే వాళ్ళకు అనుమతి కంపల్సరీ. ఒక అధికారికి అవసరం లేదు, కానీ ఒక శాసనసభ సభ్యుడికి, ఒక ఎమ్మెల్సీకి, మండలి కౌన్సిల్ మెంబర్కు వాళ్ళ మీద ఏసీబీలు దాడులు చేయాలన్నా, కేసులు పెట్టాలన్నా స్పీకర్ అనుమతులు, ప్రభుత్వం అనుమతులు తీసుకోవాలి. ప్రభుత్వం అనుమతిస్తుందా? ఇవ్వదు. అందుకని వాళ్ళు దాడులు చేయరు. మరి దాడులు చేయాల్సింది ఎవరు అని అంటే, మనం ఇంతకుముందు ఒక సినిమా చూసుంటాం చిరంజీవిది. అలాంటి ఒక వ్యవస్థ, యాంటీ కరప్షన్ టీం ఒకటి తయారు కావాలి. అప్పుడు కానీ ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావు.